హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ టెట్ 2025కు సంబంధించి దరఖాస్తు గడువు పొడిగిస్తాడు అని అందరూ అనుకున్నప్పటికీ మరి ఎటువంటి పొడిగింపు లేకుండానే ఏపీ టెట్ 2025 దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మరి నిన్నటి అర్ధరాత్రితో అంటే నవంబర్ 23, 2025తో ఏపీ టెట్ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఇక ప్రభుత్వం ఏపీ టెట్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను క్లోజ్ చేసినట్టుగా మనకి ఇక్కడ క్లియర్ గా వెబ్సైట్ లో కూడా అర్థమవుతుంది. మొత్తానికి ఏపీ టెట్ కు చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేయాలి అని అనుకున్నప్పటికీ ఇంకా చాలా మంది దరఖాస్తు చేయలేదు. మరి వీరికి ప్రభుత్వం నుంచి మినహాయింపు వస్తుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఇంకా దరఖాస్తు చేయలేదు. మరి ఏపీ టెట్ కు సంబంధించి ఎంతమంది దరఖాస్తు చేశారు అనే వివరాలను మనం ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు. ఏపీ టెట్ రాసేద్దాం మొత్తం 32,000 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ ను రాయాలని రాష్ట్రంలోని వేలాది మంది టీచర్లు నిర్ణయం తీసుకున్నారు. 32,000 మందికి పైగా ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ కు దరఖాస్తు చేయగా మొత్తంగా 2,58,638 అప్లికేషన్లు వచ్చాయి. ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ తప్పనిసరిని పేర్కొంటూ సుప్రీంకోర్టు గత సెప్టెంబర్ లో ఇచ్చిన తీర్పుపై ఏపీతో పాటు పలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో టెట్ నుంచి మినహాయింపు లభిస్తుందని దేశవ్యాప్తంగా టీచర్లు ఎదురు చూస్తున్నారు. కాగా వచ్చే ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం గత నెల టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే మినహాయింపు లభిస్తుందో లేదోనన్న సందేహంతో 32,000 మంది టీచర్లు టెట్ రాసేందుకు సిద్ధపడ్డారు. టెట్ దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగిసింది. మొత్తం 32,016 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేశారు. అన్ని కలిపి 2,58,638 అప్లికేషన్స్ వచ్చాయి అంటూ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఇక 2,000 పోస్టులతో కొత్త డిఎస్సి నోటిఫికేషన్. ఇక వచ్చే ఏడాది ఏపీడిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 16,000కు పైగా పోస్టులు భర్తీ చేసిన కొత్తగా ఏర్పడే ఖాళీలతో 2,000 పోస్టులతో కొత్త డిఎస్సి ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో టెట్ కు దరఖాస్తులు పెరిగాయి. కాగా ఇప్పటికే టీచర్ ఉద్యోగాల్లో ఉన్నవారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తేదీ నుంచి 2 ఏళ్లలో టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ కు దరఖాస్తు చేయడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఈ టెట్ లో దాదాపు 65% మంది మహిళా అభ్యర్థులు ఎక్కువగా దరఖాస్తు చేయడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ కు అత్యధికంగా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. టెట్ దరఖాస్తుకు ఆదివారం చివరి గడువు కాగా సాయంత్రం వరకు 2,58,638 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో మహిళా అభ్యర్థులు 1,67,668 మంది ఉండగా పురుష అభ్యర్థులు 90,970 మంది ఉన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 65% మంది దరఖాస్తులు మహిళల నుంచే ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి నిర్వహించే పేపర్ 1 కు 101,882, స్కూల్ అసిస్టెంట్ కు నిర్వహించే పేపర్ 2A కు 151,220 దరఖాస్తులు వచ్చాయి. ఇక మొత్తం ఏపీ టెట్ కు సంబంధించిన దరఖాస్తులను మనం గమనించినట్టయితే మొత్తం దరఖాస్తుల్లో 65% దరఖాస్తులు మహిళల నుంచే రావడాన్ని మనం ఇక్కడ. ఇక మొత్తంగా ఏపీ టెట్ కి అయితే దాదాపు ఇన్ సర్వీస్ టీచర్ నుంచి 32,000 దరఖాస్తులు వస్తే మొత్తం 2,60,000 దాకా దరఖాస్తులు వచ్చాయి అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక 2,000 పోస్టులతో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఏ విధంగా అయితే గతంలో షెడ్యూల్ ప్రకటించిందో ఆ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఒకసారి మనం ఇక్కడ షెడ్యూల్ ని కూడా గమనించినట్టయితే నవంబర్ 23తో దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. నవంబర్ 25 నుంచి మాక్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లు వస్తే డిసెంబర్ 10 నుంచి పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 2కి ఇనిషియల్ కి, జనవరి 13కి ఫైనల్ కి, జనవరి 19కి రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. ఈ విధంగా ఏపీ టెట్ అనేది త్వరలో జరగబోతోంది. కాబట్టి డిసెంబర్ 3వ తేదీ నుంచి ఏపీ టెట్ కు సంబంధించిన హాల్ టికెట్స్ రాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే ఏపీ టెట్ కు దరఖాస్తు చేశారో అందుకు అనుగుణంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.